బులెటిన్లో డీటెయిల్ చూస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ స్పీడ్ పెంచింది. కాంగ్రెస్, టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులపై గులాబీ పార్టీ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో రేపు తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. అలాగే సోమవారం యూసఫ్గూడ గ్రౌండ్స్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమానికి కేటీఆర్, హరీష్ రావు హాజరు కానున్నారు. మరోవైపు ఈ నెల 15న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ వేయనున్నారు. ఈ విషయంపై నేతలు బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ స్పీడ్ పెంచినట్లు తెలుస్తుంది. మరోపక్క కాంగ్రెస్ అలాగే టీడీపీ సెకండ్ శ్రేణి నాయకులపై అయితే మాత్రం దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తుంది. మరోపక్క గెలిపే లక్ష్యంగా ఈ ఉప ఎన్నికలో ఏ విధంగా గెలవాలి అనేటటువంటి వ్యూహంలో అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఉంది. రేపు జరగబోయేటటువంటి కార్యకర్తల సమావేశంలో హరీష్ రావు అలాగే మరోపక్క యూసఫ్గూడ గ్రౌండ్స్లో అక్కడైతే మాత్రం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, రవి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఇప్పటికే చేరికల కార్యక్రమాన్ని కూడా ఊపందుకుంది. ముఖ్యంగా చూస్తుంటే ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ అదేవిధంగా టీడీపీ నేతలను ఇప్పటికే కారెక్కించుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ చేరికలపైన దృష్టి సారించింది. ముఖ్యంగా ఆపరేషన్ ఆకర్షిక్ కూడా శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి టీడీపీ పార్టీ సంబంధించినటువంటి ఒక ద్వితీయ నాయకత్వం అన్నింటినీ కూడా కారెక్కించుకున్న పనిలో పడింది. అందులో భాగంగా రేపు తెలంగాణ భవన్లో చేరికల కార్యక్రమం ఉంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎవరైతే కొంతమంది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీడీపీలో కొంత నిరాశగా ఉన్నటువంటి నేతలందరినీ కూడా గాలం వేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే రేపు చేరికల కార్యక్రమం తెలంగాణ భవన్ వేదికగా జరగబోతుంది. రేపు కేటీఆర్ వారి గులాబీ కండువాలు కూడా కప్పబోతున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే సోమవారం నాడు యూసఫ్గూడ గ్రౌండ్స్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ ముఖ్యంగా 5,000 మంది కార్యకర్తలు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనబోతున్నారు. వాళ్ళకందరికీ కూడా కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎందుకంటే జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ స్థానంగా ఉంది. ముఖ్యంగా దివంగత మాగంటి గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి ఖచ్చితంగా సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని కూడా బీఆర్ఎస్ పార్టీ శత విధాల ప్రయత్నాలు అయితే కొనసాగిస్తూ ఉంది. ముఖ్యంగా అందులో భాగంగానే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకు టికెట్ ఇచ్చింది. ఒక సెంటిమెంట్ను కూడా వర్కౌట్ చేసే పనిలో పడింది. ఇప్పటికే మాగంటి సునీత నియోజకవర్గంలో అన్ని డివిజన్లలో కూడా ఆమె తిరుగుతున్నారు, ప్రచారం చేస్తున్నారు. ఆమె మద్దతుగా ఆమె కుమార్తెలు అదేవిధంగా కుమారుడు కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి మనకైతే కనిపిస్తూ ఉంది. మరోవైపు ఈ నెల 15వ తారీఖు నాడు మాగంటి సునీత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయబోతున్న క్రమంలో ఖచ్చితంగా అట్టహాసంగా నామినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని కూడా ఇటు కేటీఆర్, హరీష్ రావు అదే భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికే కేసీఆర్ దిశగా సంకేతాలు కూడా ఇచ్చిన నేపథ్యంలో అట్టహాసంగా నామినేషన్ కార్యక్రమం వేయాలి కాబట్టి సోమవారం నాడు పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ఈ అంశంపైనే ప్రధానంగా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇప్పటికే నిన్న కూడా కేటీఆర్, హరీష్ రావు ప్రత్యేకంగా సమావేశమై ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన కూడా వాళ్ళంతా కూడా మాట్లాడుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 డివిజన్లలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ బలగాలను అయితే మోహరించారు. గత నెల రోజులుగా క్యాంపెయిన్ కొనసాగిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంపీలు, అదేవిధంగా మాజీ ఎంపీలు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ అందరినీ కూడా డివిజన్ల వారీగా వాళ్ళకి పనులు కేటాయించి ఉదయం సాయంత్రం పాదయాత్రలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి. డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ముఖ్యంగా సంతాప సభలు కూడా 7 డివిజన్లలో మాగంటి గోపీనాథ్ సంతాప సభలు నిర్వహించి ఇప్పటికి ఒక దఫా ప్రచారాన్ని కూడా పూర్తి చేశారు. ఇక మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఒక కొత్త నినాదాన్ని ఎత్తుకుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో అది అమలు చేయలేదంటూ కూడా ఒక బాకీ కార్డును రూపొందించింది. ఆ కార్డును కూడా ఇంటింటికి పంపిస్తున్న పరిస్థితి, కార్యకర్తల ద్వారా పంపిస్తున్న పరిస్థితి. దీని ద్వారా కాంగ్రెస్ పార్టీ ఏమి చేయలేదు అన్నటువంటి ఒక సంకేతాలని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాన్ని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ
కొనసాగిస్తూ ఉన్నట్టు క్రమంలోనే ఇప్పటికే దాదాపు 2.5 లక్షల కార్డులు ఆ నియోజకవర్గంలో పంపిణీ చేసింది. ఈ కార్డు ద్వారానే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గట్టెక్కుతామన్నటువంటి ధీమాని బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా నామినేషన్ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో కార్యకర్తలను సమీకరించి నామినేషన్ వేయాలి, తద్వారా గట్టి సంకేతాలు అధికార పార్టీకి పంపాలి, ఖచ్చితంగా విజయం మేమే సాధిస్తున్నామంటే సంకేతాలని అధికార పార్టీకి పంపాలన్నటువంటి ఒక ఉద్దేశంతో అయితే బీఆర్ఎస్ పార్టీ కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే నామినేషన్ ఈ నెల 15వ తారీఖు నాడు బీఆర్ఎస్ పార్టీ వేయబోతున్న క్రమంలో ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఆ దిశగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క డివిజన్లో దాదాపు 2 ముఖ్య నేతలతో పాటు కింద కార్పొరేషన్ సంబంధించిన మాజీ కార్పొరేషన్ చైర్మన్లను కూడా నియమించి 10 బూతులకు కలిపి ఒక లీడర్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ క్రమంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి వెళ్ళాలి, ఖచ్చితంగా బీఆర్ఎస్ బాకీ కార్డును అందజేసి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలి. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీని ఓడించడం ద్వారా ఖచ్చితంగా ఒక ప్రభుత్వానికి కనువిప్పు కలగజేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను చాలా ప్రెస్టేజ్గా తీసుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ చందు.